పాఠాంశాలపై డిబేట్ న్యూస్ పెంచికి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు అలాగే వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముగిసిన అధ్యాయం, అది కోర్టులు చూస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ ఇప్పుడు ఈడీ విచారణ ప్రారంభించడం అన్నటువంటి దాన్ని ఎలా చూస్తున్నారు? నిజంగా సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటే చెన్నై వెళ్ళారో గానీ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అనే ఉదంతం కుదిపేస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెడకు చుట్టుకుని ఉక్కిరైపోతా ఉన్నారు. సో డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి స్కామ్ మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోతా ఉంది. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈడీ దాడులు ఏం చేయాలి? ఆల్రెడీ దానికి విచారణ పూర్తయిపోయింది సార్. ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. తరువాత కోర్టులో ఇప్పుడు ట్రయల్ నడుస్తా ఉంది సార్. కోర్టులో ట్రయల్ నడిచేటప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఏంటి, మళ్ళీ సోదాలు ఏంటి? ఒక కేసు విచారణ పూర్తయిపోయి దానికి ఛార్జ్ షీట్ పూర్తయిపోయి కోర్టులో ట్రయల్ నడుస్తున్నప్పుడు మళ్ళీ దానికి ఎంక్వైరీకి వచ్చారంటే దాన్ని ఏమనాలి? సో ఇది నిజంగా చెప్పే పాయింట్ ఒక ఆస్పెక్ట్. ఆంధ్రాలో ఒక సిఐడి విచారణ, సిట్ విచారణ ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసినా లేదా ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసినా మీరు అన్న పాయింట్ కరెక్ట్ అవుతుంది. ఈ విచారణ చేస్తుంది ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్తో చేసేటటువంటిది ఉండదు. సిబిఐ వేసే ఛార్జ్ షీట్ల ఆధారంగా దాంట్లో ఏమన్నా ఆర్థిక మూలాలు ఉంటే వెతికి విచారణ చేసేటటువంటి పని ఈడీ చేస్తుంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తే చేసేటటువంటిది ఏముండదు, రాస్తే కూడా లేదు, రాయలేదు కూడా రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో సిబిఐ ఆధారంగానే జరిగింది అది సార్. సిబిఐ ఆధారంగా జరిగినా సార్, ఇన్నాళ్ళు లేనిది ఈ రోజు ఎందుకు జరుగుతుంది సార్? ఇన్నాళ్ళు లేనిది ఈ రోజు ఒక్కరోజు ఎందుకు జరుగుతుంది? నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నుంచి ఎందుకు జరుగుతుంది? ప్రతి వారం పెడతారు కదా. నో సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను చెప్తాను సార్. సో ఆల్రెడీ ఎక్కడ కూడా సిబిఐ ఛార్జ్ షీట్ లో సో ఆర్థిక లావాదేవీల గురించి ఎక్కడ రాసినటువంటి పరిస్థితి లేదు. కేవలం ముడుపులు మారినట్లు ఉన్నాయని చెప్పి రాసినట్టున్నారు. కాకపోతే మాకు ఒకటి మాత్రం వెరీ క్లియర్ సార్, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వెరీ క్లియర్ గా కేటగారికల్ గా మేము ఉన్నాం సార్. ఏమున్నామంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విచారణ పారదర్శకంగా జరగాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. సో మేము ఏ రోజైనా కోర్టులు విచారణ చేస్తా ఉంటే కోర్టులు విచారణ అడ్డుకునేలా మేము ఎక్కడ కూడా పిటిషన్స్ వేయాల. సో కోర్టులు విచారణని తప్పుదో పట్టించేలా ఎక్కడ మేము పిటిషన్స్ వేయాల. కోర్టులు విచారణ అడ్డుకునేలా, విచారణ తప్పుదో పట్టించేలా ఎవరు చేశారు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఈ రోజు ఈడీ సోదాలు చేసినా, సిబిఐ సోదాలు చేసినా, ఏం చేసినా మేమైతే కడిగిన ముత్యం లాగే వస్తాం సార్. కాకపోతే వివేకానంద రెడ్డి గారి మరణం ఏదైతే ఉందో ఆ మరణం ఇద్దరికే ఉపయోగకరమైనటువంటి వస్తువుగా మారింది సార్. ఒకటి తన తనయురాలైనటువంటి సునీత గారికి, 2 చంద్రబాబు నాయుడు గారి పార్టీకి. ఈ వీళ్ళిద్దరికి మాత్రమే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఉపయోగకరమైన వస్తువుగా మారింది తప్పిస్తే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా వివేకానంద రెడ్డి గారి మరణం ఏ లాభాపేక్షతో జరుగుండాలి సార్? ఏ లాభాపేక్షతో జరుగుండాలి? మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం సార్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం వెనక వీళ్ళు అవినాష్ రెడ్డి గారు ఉన్నారని మాట్లాడతారు సార్. అవినాష్ రెడ్డి గారు ఉన్నారని మాట్లాడమే కాకుండా ఎంపీ సీటు గురించి మాట్లాడతారు సార్. ఆల్రెడీ ఎంపీ సీటు డిక్లేర్ అయిపోయి ప్రచారానికి వెళ్తున్న వ్యక్తి దగ్గర మళ్ళీ ఎంపీ సీట్ ఏంటి సార్ అక్కడ? ఇవన్నీ కూడా కాంటెక్షన్స్ ఉన్నాయి. సో తన ఏదైతే వివేకానంద రెడ్డి గారి పిఏని తన కుమార్తె బెదిరించిన అంశాలు కూడా మనం బయటికి చూసాం. ఎవరైతే నరికి చంపారో అతన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? సిద్ధార్థ లూత్రా ఎవరు లాయరు? సిద్ధార్థ లూత్రాని అతను లాయర్ గా పెట్టుకునేంత ఉందా అతనికి? సో ఇవన్నీ మనం చూస్తున్నాం. వీటన్నిటిని కూడా మనం చూసుకుంటే ఆ హత్య వెనక ఎవరు లాభాపేక్షతో జరిగింది, ఎవరి ప్రమేయంతో జరిగింది, ఆ హత్యని రాజకీయానికి ఎవరు వాడుకుంటున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం సార్. కానీ ఈడీలో వచ్చినా, సిబిఐలో వచ్చినా, ఏమొచ్చినా సరే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు కడిగిన ముత్యంలో బయటికి రావడం మాత్రం ఖాయం సార్. అంటే ఇక్కడ సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయితే వివేకానంద రెడ్డిది హత్యకి మీకు సంబంధం లేదంటారు. అదే సందర్భంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా మీకు సంబంధం ఉందని నమ్ముతారు. ఇందులో నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు 2 గ్రూపులే ఉన్నాయి. మధ్యలో తటస్థ గ్రూపు లేదు. ఇందులో ఏమన్నా జరుగుండొచ్చులే అనే గ్రూపు ఈ కాన్సెప్ట్లో లేనే లేదు.
ఇటు అటు అన్నదే ఉంది. ఇప్పుడు కాబట్టి దీంట్లో మనం కన్విన్స్ చేయడం కాదు. నేననే పాయింట్ ఏంటంటే, ఈ ఇష్యూ వలన అంటే ఇప్పుడు సిబిఐ విచారణప్పుడు కూడా ఫస్ట్ దమ్ముంటే సిబిఐ చేయమనండి అన్నారు. సిబిఐ చేసింది, కేసు పెట్టారు. అవినాష్ రెడ్డి దాకా వచ్చింది. జగన్ భారతీయుల వరకే వెళ్ళలేదు. ఆవిడ సునీత ట్రై చేసింది కానీ కాలేదు. వాళ్ళిద్దరి విషయంలోనే కాస్త వైసీపీ సంతోషం అనుకుంది. కానీ ఇప్పుడు ఈడీ విచారణ ప్రారంభించినప్పుడు మీరన్నట్టు ఇందులో ఆర్థిక లావాదేవీ లేకుండా జరగదు. ఆర్థిక లావాదేవీ అన్నటువంటిది విచారించడం ప్రారంభించాక ఈ మూలాలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టచ్ అయిపోతాయి అనేటటువంటి భయం మీకేమీ ఇయ్యట్లేదా? ఖచ్చితంగా లేదు సార్. ఎందుకంటే ఈ హత్య వెనక మేము లేమంటున్నాం. అసలు మేము లేనప్పుడు ఆర్థిక లావాదేవీలు ఎక్కడ? అసలు హత్య వెనక మేమే లేనప్పుడు మరి ఆర్థిక లావాదేవీలు ఎక్కడ ఉంటాయి? ఈడీ వచ్చి సాధించేది ఏముంటుంది? ఖచ్చితంగా మేము కడిగిన ముత్యంలాగే వస్తాం సార్. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య వెనక 100కి 100 పాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి గారు లేరు 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 అనేది సుస్పష్టం. కాబట్టి ఆయన వ్యక్తి ప్రమేయమే లేనప్పుడు ఇంకా ఆర్థిక లావాదేవీలు ఏంటి? ఈడీ వచ్చేసి శోధాలు చేసేది ఏంటి? ఈడీ వచ్చి తేల్చేదేంటి? సో దాని వెనక మేము భయపడేదేంటి? ఏం భయపడే ప్రసక్తే లేదు సార్. ఈడీ వచ్చినా సిబిఐ వచ్చినా అవినాష్ రెడ్డి గారికి ఈ హత్యలో ప్రమేయం లేదన్న విషయం పులివెందుల ప్రాంతంలో ఎవరిని అడిగినా చెబుతారు సార్. అంటే ఇక్కడ సాధారణంగా సిబిఐ కేసుల్లో అయితే వెతకడానికి అంటే ఎఫ్ఐఆర్ లెక్క ఇవన్నీ ఉంటాయి. ఈడీ ఈజీగా అంత తొందరగా ఎంటర్ కాదు. ఎక్కడ పడితే అక్కడ సంథింగ్ ఏదో ఒక లింక్ టచ్ అయితే కానీ ఎంటర్ కాదు. అది ఆ టచ్ కావడం ఏదన్నా జరిగిందన్న అనుమానము లేదా క్రాస్ చెకింగ్ మీరేం చేసుకోవట్లేదా? సార్ ఈ రోజు మార్నింగే సార్ ఈడీ వచ్చింది. మార్నింగ్ నుంచి శోధాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా పూర్తయ్యే లేదో నాకు తెలియదు పూర్తిగా. సో తర్వాత దాని గురించి అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని మేము స్పష్టంగా మీకు చెప్తాం సార్. రైట్. ఒక విషయం సూటిగా చెప్పండి. వివేకానంద రెడ్డిని హత్య చేస్తే కానీ మాకు రాజకీయ భద్రత ఉండదు. అతను షర్మిలను విజయమ్మను తీసుకొచ్చి ముందు పెట్టి కడప ఎంపీ సీటు తనకి కానీ విజయమ్మకి కానీ లేదా షర్మిలకు కానీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ప్రారంభించాడంటే అతను ఆ విషయాన్ని సాగతీస్తాడు, వదిలిపెట్టడు. కాబట్టి అతను లేకపోతేనే మా ఫ్యామిలీకి సంతోషం అన్నటువంటి ఉద్దేశం అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకంటే మీరు ఉంటుందా ఉండదా అనడానికి ఒక నేను చెప్తాను సార్. అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ అప్పటికే ఎంపీ, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దానికి తోడు తర్వాత ఎంపీ క్యాండిడేట్ అతనే అని చెప్పేసి అనౌన్స్ అయింది. అతను ప్రచారం చేసుకుంటున్నాడు. ముందు రోజు జమ్మలమడికి వెళ్ళారు. ఆయనతో పాటుగా అవినాష్ రెడ్డి గారితో పాటుగా వివేకానంద రెడ్డి గారు కూడా ప్రచారంకి వెళ్ళి అవినాష్ని గెలిపించండి అని చెప్పి ప్రచారం చేసి వచ్చాడు. గెలిపించండి అని చెప్పి ప్రచారం చేసి వచ్చిన తర్వాత జరిగిన హత్య అది. ఇక ఎక్కడ అవినాష్కి టికెట్ లేదు, అవినాష్ గారి కోసం ఏదైతే ఈయన వెళ్ళి ప్రచారం చేయకపోతేనో, అవినాష్ రెడ్డి గారికి టికెట్ అనౌన్స్ కాకపోతేనో వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కి ఆధారం ఉన్నట్టు. కానీ ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ అనౌన్స్ అయింది. అవినాష్ రెడ్డి గారితో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనతో పాటుగా వెళ్ళి మా అవినాష్ ని గెలిపించండి అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు వెళ్ళి ఏదైతే ప్రచారం చేశారు. ఇంకెక్కడుంది అంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీలను మార్చడం క్రిందటిసారి జరగలేదా? 2024 ఎంతమంది సిట్టింగ్ ఎంపీలు మార్చారు? నెంబర్ 1. రెండోది చిట్ట చివరి నిమిషంలో మార్చినటువంటి కూడా ఉన్నాయి. ఇంకొకటి ఆ రోజున ప్రచారం చేసిన మాట వాస్తవం వివేకానంద రెడ్డి. కానీ ఆ ప్రచారానికి వెళ్ళిన చోట రేపు ఇప్పుడు ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి అని చెప్తున్నాను, ఏదేమైనా నేనే రావడం లేకపోతే షర్మిల రావచ్చు, ఎవరైనా రావచ్చు, మీరు కాకపోతే వైసీపీకి మాత్రం ఓటేయండి అని చెప్పారు అన్నటువంటిది అక్కడ దాంట్లో సిబిఐకి సంబంధించిన వన్ ఆఫ్ ద పార్ట్ లేదా వీళ్ళు రైట్ చేసినటువంటి వన్ ఆఫ్ ద అంశం. దాన్ని ఏమంటారు? ప్రచారంలో ఆ మాట మాట్లాడుంటే ప్రచారం మొత్తం వీడియో ఫుటేజ్ ఉంటుంది కదా. అది ప్రచారంలో అనరు కదా, విడిగా అక్కడ ఉన్న మన అనుచరులతో మాట్లాడేటప్పుడు. ఎవరా అనుచరులు? అక్కడ ఉన్న మీ వైసీపీ అనుచరులే. సరే ఎవరు అనుచరులు? ఎవరైతే బయటకు వైసీపీ వివేకానంద రెడ్డి అనుచరులే లేదా మీ వైసీపీ కార్యకర్తలతోనే, లోకల్ లీడర్లతో. అవినాష్ కంటే కూడా వివేకానంద రెడ్డి కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఉన్నాడు కాబట్టి. అవినాష్ రెడ్డి చివరిలో వచ్చాడు కాబట్టి ఆ పరిచయం కొద్దీ. కానీ ప్రస్తుతానికి బాబు అవినాష్ పేరు చెప్పాడు కదా, తర్వాత మారుతుందిలే త్వరలో అని చెప్పాడని కదా వాళ్ళు రైట్ చేసుకొచ్చినటువంటి పాయింట్. సార్ వివేకానంద రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఎవరంటే పిఏ కృష్ణారెడ్డి సార్. ఆ పిఏ కృష్ణారెడ్డి చెప్పినటువంటి వాంగ్మూలం ఒకసారి మనం గమనిస్తే, మేం చెప్పినట్టుగా నువ్వు వినాలి లేకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి కూతురు అతన్ని బెదిరించింది.
అని స్టేట్మెంట్ సార్. దాంతో పాటుగా అతని స్టేట్మెంట్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారు ఎక్కడా కూడా సో అవినాష్ టికెట్ మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు అని చెప్పేసి పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్. ఎప్పుడు పక్కనే ఉండే వ్యక్తి సార్. దాంతో పాటుగా లెటర్ ని దాచి పెట్టమని చెప్పి వాళ్ళు చెప్పారు అని చెప్పేసి నర్రెడ్డి వాళ్ళు చెప్పారు అని చెప్పేసి చెప్పిన స్టేట్మెంట్ సార్. సో అవినాష్ పేరు మీరు చెప్పండి అని చెప్పి నన్ను బెదిరించారు అని చెప్పిన పరిస్థితి సార్. సో పిఏ కృష్ణారెడ్డి గారికి ఎక్కువ విషయాలు తెలుస్తాయా తెలవా అని చెప్పేది మీ ఇంత సీనియర్ జర్నలిస్ట్ సార్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అంశాలతో సహా అన్ని పిఏకి తెలుస్తున్నటువంటి వాస్తవం తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి కృష్ణారెడ్డి గారు పనిచేస్తున్నారు పిఏగా. సో అలాంటి వ్యక్తినే బెదిరించిన వ్యక్తులు వాళ్ళు. సో ఎవరి కోసం జరిగింది? అతనికి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది. అక్కడ ఏదైతే కొన్ని పత్రాలు మేము ఎత్తుకెళ్ళామని చెప్పేసి దస్తగిరి చెప్పారు సార్. ఆ పత్రాలు ఏంటో తేల్చారా? ఆ పత్రాలు ఏంటి అనేది ఇప్పటివరకు తేల్చడం జరిగిందా? తేల్చడం జరగలేదు. సో మాటికి ఇక్కడ ఇవన్నీ కాదు సార్. తండ్రిని నరికి చంపిన వ్యక్తికి ఎందుకని చెప్పి సునీత గారు కొమ్ము కాస్తున్నారు? మేము నేరుగా ఈ ప్రశ్న అడుగుతున్నాం సార్. దీనికి సమాధానం చెప్పండి. బేసికల్ గా వీళ్ళు చంపించారు అంటున్నారు కదా సార్. కానీ నేరుగా నేనే నరికి చంపాను అని ఒప్పుకున్న దస్తగిరి విషయంలో ఎందుకు బెయిల్ ఎందుకు తెప్పించారు? ఎందుకు సిద్ధార్థ లోత్రా గారిని పెట్టి వాదిస్తా ఉన్నారు? ఎందుకు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి కార్లు? ఎక్కడి నుంచి వచ్చింది అతనికి బందోబస్తు? ఎక్కడి నుంచి వచ్చారు గన్మెన్స్? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సో తన వాస్తవంగా సార్ ఇప్పుడు ఎవరైనా మనమైనా చూసుకుందాం సార్. మన తండ్రిని ఎవరైనా హత్య చేస్తే వాళ్ళకి మనం కొమ్ము కాస్తామా? వాళ్ళకి మనం కొమ్ము కాయం కదా. నరికి చంపిన వ్యక్తి కొమ్ము కాస్తున్నారంటే ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ప్రమేయంతో హత్య జరిగిందని ఇక్కడ. సో ఇవన్నీ కూడా సోదాలు చేసినట్టున్నారు కదా సార్. ఇవన్నీ కూడా ట్రైల్లో తేల్తాయి సార్. ఏవైతే ఉన్నాయో ఈడీ సోదాలు చేసింది ఈడీ మొత్తం కూడా ఏమేమి జప్తు చేస్తుందో చూస్తాం. జప్తు చేసింది చూసిన తర్వాత అసలు ఎవరు తప్పు చేశారు ఏంటి అనేది కూడా ఈడీ మొత్తం రాస్తుంది ఛార్జ్షీట్. దాన్ని చూసిన తర్వాత ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ నడిచిన తర్వాత న్యాయస్థానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపారమైన నమ్మకం ఉంది. ట్రయల్ నడిచిన తర్వాత తీర్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది సార్. రైట్. ఈ అంశాన్ని పక్కన పెడితే మరొకటి ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు ముగిసిపోయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి అటెండ్ కాకుండా వరుసగా 2.5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇలాంటి పరిస్థితి నేను ఇంతవరకు చూడలేదు అంటూ చంద్రబాబు గారు చెప్తున్నారు. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాకుండా మానేసిన పరిస్థితి లేదా సార్? ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి రాకుండా మానేసిన పరిస్థితి లేదా సార్? సో మేము అసెంబ్లీని మేము బాయ్కాట్ చేస్తామనట్లేదు సార్. సో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చర్చ అర్థవంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అడుగుతున్నా. ఇవ్వడానికి ఏమైంది? మేము కూడా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది కదా. మీకు అవకాశం ఎట్లా ఇస్తారని మీకు సార్? బీజేపీకి 4 సీట్లు వచ్చిన దగ్గర ఎట్లా ఇచ్చారు సార్? అది అవతల ఉన్నటువంటి కేజ్రీవాల్ ఇష్టం. ఎస్ అదే సార్. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది మీరే ఇవ్వనన్నారు కదా ఇంతకుముందు 23 నేను తలుచుకుంటే గనక మీ ఒక 2 మంది ఎమ్మెల్యేలు అవతలకి తెచ్చాను నీ పని అయిపోద్దని ఇదే చంద్రబాబు గారిని అదే జగన్ గారు అదే అసెంబ్లీలో అడిగారు కదా సార్. అనటం వేరు, చేయటం వేరు సార్. సో నిజంగా మేము తీసేసాం ప్రతిపక్ష హోదా అతనికి ఏమన్నా? చివరికి ఆయన రానివ్వలేదు కదా. అంటే ఆయనే ఎవరు రానివ్వలేదు. విరక్తి చెందేలాగా ప్రవర్తించారు కదా మీరు. ఎవరు రానివ్వలేదు సార్. చెందేలా ప్రవర్తించబట్టిన కదా ఆయన బాయ్కాట్ చేస్తారు 2.5. ఆయన బాయ్కాట్ చేసినప్పుడు కూడా ఆయన రాలేదు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. పోనీ ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష నాయకుడుగా రాకపోతే ఓకే. ఎమ్మెల్యేలు అయిన ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే 10 మంది ఉండే. ఎవరు వెళ్లకుండా ఏం ప్రజలకి ప్రజాస్వామ్యంలో మాకు ఓటేస్తే మాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం, లేదంటే మేము వెళ్ళమని ఏమన్నా ప్రజలకి భవిష్యత్తులో కూడా సంకేతం ఇవ్వబోతున్నారా? సార్ ఖచ్చితంగా కాదు సార్. ఏంటంటే ఇక్కడ విషయం చెప్తాను సార్. నిన్న మెగా డిఎస్సికి సంబంధించి విచారణ ఏదైతే మనం అసెంబ్లీలో చర్చ చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చిన తర్వాత మాకు మెజారిటీ సభ్యులు ఉన్న దగ్గర కౌన్సిల్లోనే సార్ బుల్డోజ్ చేస్తూ కౌన్సిల్లోనే అక్కడ చర్చకు పట్టుబట్టలేదు సార్. కానీ ఇక్కడ మెజారిటీ లేని చోట ప్రతిపక్ష హోదా లేకపోతే ఏ అంశం మీదైనా సరే చర్చ కొనసాగడానికి అవకాశం ఉంటుందా? చర్చ కొనసాగడానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా? సో ఖచ్చితంగా వాళ్ళు మా మీద ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు తిప్పికొట్టడానికి, వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించడానికి సమయం దొరకనప్పుడు అక్కడికి వెళ్ళి ఏం ఉపయోగం అంటున్నాం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగేదండి. ఇప్పుడు జనం ఇచ్చింది మీకు ఆ ఛాన్సు. మీరు ఆ స్థాయిలో ప్రజల్ని అట్రాక్ట్ చేయలేపారు. కనీసం ఒకప్పుడు ప్రతిపక్షం ఇచ్చారు కదా మీకు. పోనీ అప్పుడేం చేశారని మీరు ఏ కుంభకోణాలు బయటికి తీశారు? ఏముంది? అప్పుడైనా ఇదే ముక్కు ఉంటుంది. ఎప్పుడైనా సరే అంటే వాస్తవంగా అయితే కనుక మాలాంటి వాళ్ళం కోరుకునేదైతే ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాలి.
అధికార పక్షం మాట్లాడాలా, ప్రతిపక్షం విమర్శించాలా, దానికి సమాధానం చెప్పాలా, ఇలాగ ఒక నిర్మాణాత్మక జరగాలని కోరుకుంటాం. కానీ ఖచ్చితంగా 2014 తర్వాత వాళ్ళు చేసినా మీరు చేసినా బుల్డోజ్ చేసుకెళ్ళడం తప్పించి నిర్మాణాత్మక చర్చ జరిగింది దాఖలాలు లేవు. ఇంకా అదేదో అద్భుతం చేస్తాం మేము గనక ఉండుంటే అనే మాట. ఇప్పుడు నిజంగా వాళ్ళు అవమానించారు అనుకున్నారు, పబ్లిక్కి చూపించుకుని ఇప్పుడు చంద్రబాబు గారిని మీరు 2.5 ఏళ్ల పాటు అవమానించారు, ఆ చివరిలో వాళ్ళ ఆవిడ గురించి కూడా అన్నారు అన్నది ప్రజలకి చూపించి అప్పుడు ఆయన బాయ్కాట్ చేసి, కాబట్టి ఆయనకు ఒక సింపతినో లేదా ఒక ఆ జనం ఆలోచించడానికి ఒక టాపిక్ ఉంది. మీరేమో నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్తానంటే జనాల్ని దోషులుగా చూపెట్టేట్టు అవుతుంది తప్పించి మీరు కరెక్ట్ చేసినట్టు ఎట్లా అవుతుంది? పబ్లిక్ని మీరు కన్విన్స్ చేసాం అనుకుంటున్నారు, మీ పార్టీ కార్యకర్తలు కాదు, పబ్లిక్ నేను అనేది. సార్ ఖచ్చితంగా మేము జనాలను కాదు సార్ అనేది, జనాలు అనట్లేదు సార్, లీడర్ ఆఫ్ ది హౌస్ అడుగుతున్నాం సార్, మేము స్పీకర్ గారిని అడుగుతున్నాం సార్. అది ఎట్ ది సేమ్ టైం ఎవరైనా చెప్పేశారు కదా, ఎందుకంటే రూల్ లేదంతే. అది పక్క రాష్ట్రాల్లో ఉన్న రూల్ ఇక్కడ వాళ్ళ ఇష్టం, అది కాదు. 10% అనేది ఒక్క మాట 10% ఉంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. 10% లోపు అంటే వాళ్ళ దానం మీద ఆధారపడాల్సిన కర్మ ఏంటి మీకు? ఎక్కడా కూడా 10% అని లేదు సార్. ఉంది దేశంలో. ఆ మొక్క జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు చంద్రబాబు గారి గురించి, నేను 4 ఎమ్మెల్యేలు తీసేస్తే ఏమైపోతావు, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పోద్దని. ఆ మాట అనద్దు, లేదని చెప్పొద్దు. 10% అనేటటువంటిది ఒక దాన్ని ఏమంటారంటే సంప్రదాయం, చట్టం కాదు. అంతే, సభలో జరిగేది సంప్రదాయమేనండి. సభ అనేది సంప్రదాయం ఆధారంగా జరుగుతుంది. ఆ రూల్సే, అది సభ రూల్ని సభే పెట్టుకుంటది. సభ పెట్టుకున్నప్పుడు ఆ సభని గౌరవించడం అనేటటువంటిది ఒక బాధ్యత. లేదు, పబ్లిక్కి మీరు కన్విన్స్ చేసి చెప్పగలగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టే బాయ్కాట్ చేసే ముందు ఇదిగో మా ఆవిడని ఇట్లా అన్నారు కాబట్టి నేను మళ్ళీ సీఎం అయితేనే వస్తాను లేకపోతే రానని బాయ్కాట్ చేసి వెళ్ళారు. అది ఒక అనౌన్స్మెంటు, ఒక శపథం. మీరు అట్లాంటిది కూడా చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టే మీరు సభకెళ్ళి వాళ్ళు మిమ్మల్ని అవమానించి సరిగ్గా మాట్లాడనీయకపోతే, కనీసం ప్రతిపక్ష స్థానంలో కూడా మమ్మల్ని ఇవ్వలేదు, పోనీ అయినా మేము వచ్చాం, మమ్మల్ని మాట్లాడనీయట్లేదు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం, మళ్ళీ సభలో సరైనటువంటి పూర్తి స్థాయి అధికారంలోకి వస్తాం మేము, అప్పుడు వస్తామని జగన్ గారు వెళ్ళిపోయి ఉంటే, మీ 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళుంటే, అప్పుడు జనానికి మీరు చెప్పుకున్న ఒక అర్థం ఉంటుంది. మేము రోజు వెళ్ళము, వాళ్ళు దయతలిచినో జాలి తలిచినో మాకు గనక ఇస్తే అప్పుడు మేము వచ్చి ప్రతిపక్ష స్థానం పోషిస్తామంటే ఎట్లాగా? ఖచ్చితంగా సార్, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమర్థిస్తున్నాం సార్. ఖచ్చితంగా మాది ఒకటే స్టాండ్ సార్, ప్రతిపక్ష హోదా అనేది మీరు సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాం, ప్రజా సమస్యల మీద గలమెత్తుతాం, లేకపోతే ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం సార్. పబ్లిక్ కన్విన్స్ అవుతారని నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే పబ్లిక్ ని మేము కన్విన్స్ చేస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఒకటి అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర, దాని మీద బాబు గారి విమర్శ, వైసీపీ సమాధానం ఇది, అలాగే వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఈడీ విచారణ, దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఇది. Recording stopped.